Welcome to my world, Marina's world. Hi guys, welcome back to our channel Marina's world. Marina ji aajo. aajo. రోహిత్ కి చికెన్ గుళ్ళు బాగా పడుతుంది అనమాట. ఏంటి చాలా హ్యాపీ ఉన్నావు ఈరోజు? నేను హ్యాపీగా ఉన్నాను, నీకెందుకు చెమటలు వస్తున్నాయి? చెప్తారా? నీకు హ్యాపీ, నాకు టెన్షన్ యాక్చువల్లీ. టుడే ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ డే ఇన్ అవర్ లైఫ్ and the most awaited moment. टेंशन वाला मोमेंट है मेरे लिए तो. मेरे लिए भी टेंशन वाला ही है. నాకు కూడా టెన్షన్ ఉంది లోపల, थोड़ी खुशी भी है. బట్ హ్యాపీనెస్ కూడా ఉంది. Yeah. టుడే ఇస్ అవర్ బేబీస్ హార్ట్ బీట్ స్కాన్. ఫస్ట్ స్కాన్ హార్ట్ బీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్కాన్ అన్నమాట. అదే హార్ట్ బీట్ వచ్చిందా అది చెక్ చేయడానికి ఫస్ట్ స్కాన్. మేము వెళ్తున్నాం ఇప్పుడు. Yeah. సో నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు హియర్ ఆ బేబీస్ హార్ట్ బీట్. ఈ మూమెంట్ ని మేము మీతో షేర్ చేయాలి కాబట్టి ఈ వ్లాగ్ తీస్తున్నాం మేము. సో బేసిక్ గా ఏంటంటే నా బేసిక్ లైన్ నీ బేసిక్ లైన్. సో బేసిక్ గా ఏంటంటే ఈ రోజు మన డే ఇన్ అవర్ లైఫ్ కాబట్టి అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే, ఫస్ట్ స్కాన్ కాబట్టి ఈ రోజు మేము ఏమేం చేస్తున్నాము, ఎలా ఉంటుంది ఈ డే మీతో షేర్ చేస్తాము. సో రోహిత్ అయితే ఫుల్ రెడీ అయిపోయారు అబ్బా. Full ready కాదు. నేను జస్ట్ డ్రెస్ చేంజ్ చేయాలి. నువ్వు ఫుల్ రెడీ అవ్వలేదా? నేను అవ్వలేదు ఇంకా. రోహిత్ బయలుదేరే వరకు రెడీ అవ్వరు నిజం చెప్పాలంటే. నువ్వు రెడీ అయిపోయావా? నీ హెయిర్ డౌన్ అయిపోయింది, సెట్ నువ్వు రెడీ చేసుకోవాలి. అయిపోయావా? నేను అవ్వలే, నేను డ్రెస్ చేంజ్ చేయాలి అంతే. సరే చేసుకో మళ్ళీ. ఓకే, సరే. నువ్వేం చేయాలి? కార్ వాష్ చేసుకుంటాను, ఓకేనా? సరే, నువ్వు కార్ వాష్ చేసుకో. నేను వీళ్ళందరితో ఒక చిన్న విషయం షేర్ చేయాలి. చేసుకో. నేను ఆ విషయం షేర్ చేసే వరకు నువ్వు కార్ వాష్ చేసుకుని రెడీ. ఓకే మేడం. ఓకేనా? ఓకే. మంచిగా తుడవాలి. ఓకే మేం సాబ్. అచ్చా గస్నా కార్. సో గైస్, ఈ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది, కానీ దీనికి కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ మీకు తెలుసా, నిజం చెప్పాలంటే వచ్చే 9 months వరకు ఐ డోంట్ హ్యావ్ టు డీల్ విత్ పీరియడ్స్. అండ్ చాలా సంతోషంగా కూడా ఉంది. బట్ ఇన్ జనరల్ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు లీకేజ్ అండ్ స్టెయిన్స్ వల్ల చాలా చాలా స్ట్రెస్ అవుతారు. సో వాళ్ళకి నేను రికమెండ్ చేస్తాను న్యూఆర్ పీరియడ్ ప్యాంటీస్. నిజం చెప్పాలంటే పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ న్యూఆర్ పీరియడ్ ప్యాంటీస్ చాలా హెల్ప్ చేసాయి. అండ్ మీకు తెలుసా, ఇది ఒక్కటే 4 శానిటరీ ప్యాడ్స్ అంతా అబ్జర్ప్షన్ చేస్తుంది. నాకైతే లీక్స్ అండ్ స్టెయిన్స్ నుంచి 10 hours వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లస్ దే ఆర్ ద సాఫ్టెస్ట్ అండ్ కంఫియెస్ట్ పీరియడ్ కేర్ ప్రొడక్ట్ ఐ హ్యావ్ ఎవర్ ట్రైడ్. నాకు నచ్చింది ఏంటంటే ఇది ఒక్కసారి వేసుకున్న తర్వాత దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. అండ్ నేను దీన్ని ప్రతి ఉమెన్కి రికమెండ్ చేస్తాను. అండ్ చెప్పాలంటే ఐ గాట్ టు నో పోస్ట్ పార్టమ్ ఫ్లో కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నేను అయితే పక్క ఈ పీరియడ్ ప్యాంటీ యూస్ చేస్తాను టు మేనేజ్ మై ఫ్లో వన్స్ మై లిటిల్ వన్ అరైవ్స్. సో ఫ్రెండ్స్, ఈ లిటిల్ వన్ హార్ట్ బీట్ వినడానికి వెళ్దామా? నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రోహిత్ అయితే టెన్షన్ పడుతున్నాను, బట్ లెట్స్ గో నౌ. అక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. సో గైస్, స్కానింగ్ వెళ్ళే ముందు మాకు యాక్చువల్లీ షూట్ ఉండే, సో మేము షూట్కి వచ్చాము. షూట్ చేసిన తర్వాత విల్ గో ఫర్ ద స్కాన్ అనమాట. సో అప్పటి నుంచి రోహిత్ కోసం వెయిటింగ్ అనమాట. రోహిత్ ఇప్పుడే వచ్చారు. మేకప్ చేయడానికి ఎంత లేట్ చేస్తారంటే అంత లేట్ చేస్తారు. ఏం చేయలేదు, అంత తెల్లగును. నీకెందుకు మేకప్? నాలాంటి వాళ్ళకి మేకప్ కావాలి, నాలాంటి వాళ్ళకి మేకప్ లేదు. నేను తొందరగా మనం షూట్ చేసి మళ్ళీ స్కానింగ్ వెళ్ళాలి కాబట్టి లెట్స్ ఫినిష్ ఇట్ ఫాస్ట్. మొత్తం స్కానింగ్ దగ్గరే ఉంది. చేద్దాం అంత చేద్దాం. చలో, కమ్ ఆన్ గైస్.
సో గైస్ షూట్ చేస్తూ మేము చాలా కామెడీ కూడా చేసేసాము. మొత్తానికి మా షూట్ అయిపోయింది. నీకు ఫోటో షూట్ ఎట్లా ఉంటుంది చెప్పు. లాంగ్ హెయిర్ చూపి ఫోటోలో ఎలా ఉంది. నేను షేర్ చేస్తాను చూడండి. పార్ట్ 2 డయన్ పార్ట్ 2 పార్ట్ 1 आया वैसे లేదు स्त्री पार्ट 3 నజ్జు. చలో సారీ చాలా అయిపోయింది. ఇప్పుడు మేము అక్కడ వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్నితో కాంటాక్ట్ అవుతాం. ఓకేనా? చలో వెళ్దాము. స్కానింగ్ వెళ్ళవా? చలో లిసన్ వెళ్ళే ముందు నాకు ఆకలిస్తుంది. ఏదో తినేసి వెళ్ళాలి. నేను ఆకలితో కూడా ఉండకూడదు. అవును కదా. సో ఫస్ట్ ఏదో ఒకటి తిందాము. 2 in 1 అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు అమ్మ చైన్ వస్తుంది. ఇలా కూడా పట్టుకోకూడదంట. అసలు తీసుకోకూడదు. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఏదో ఒకటి తిందాం. దాని తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్దాం. ఓకేనా? యా గైస్, సో ఇప్పుడే మేము ఇంటికి రీచ్ అయ్యాము. మీరు చూసారు కదా, తనకి వామిటింగ్స్ అయ్యాయి ఆన్ ది వే అండ్ కొంచెం డిహైడ్రేషన్ అయిపోయింది. సో నేను తనకి కొంచెం రెస్ట్ తీసుకోమన్నాను అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి విల్ గెట్ బ్యాక్ అని చెప్పాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ రెగ్యులర్గా అవుతాయి, ఐ నో, బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ ఫస్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి విల్ గెట్ బ్యాక్ యాజ్ వీ హ్యావ్ టు షేర్ అవర్ ఫస్ట్ స్కానింగ్ విత్ యూ ఆల్ అండ్ స్టే ట్యూన్డ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో రిపోర్ట్స్ నా చేతుల్లో ఉన్నాయి. అండ్ ఎస్టర్డే యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ వెల్. నాకు ఈవినింగ్ అయ్యే వరకు వ్లాగ్ అంటే ఇంటికి వచ్చి రిపోర్ట్స్ చూపిద్దామని అనుకున్నాను. కానీ ఆన్ ది వేలోనే నాకు కొంచెం వామిటింగ్ స్టార్ట్ అయింది. అంటే కొన్ని రోజుల నుంచి కొంచెం వామిటింగ్స్, లైట్గా హెడేక్ అవన్నీ అవుతుంది. కాబట్టి నిన్న బాగా డిహైడ్రేట్ అయిపోయాను. అందుకే రోహిత్ ఏమన్నారంటే లైక్ ఇట్స్ బెటర్ యూ గో అండ్ టేక్ రెస్ట్, లెట్స్ టేక్ రెస్ట్ అండ్ నెక్స్ట్ నువ్వు కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం షూట్ చేద్దాము. సో యా, అందుకే మేము అప్పుడు షూట్ ఆపేయాల్సి వచ్చింది. ఆ వీడియోలో చూసారు కదా, ఐ వాజ్ లైక్ వామిటింగ్ అండ్ ఆల్ దట్. నా వల్ల అవ్వలేదు. నేను ట్రై చేశాను, ఐ వాంటెడ్ టు కంటిన్యూ, బట్ ఇలాంటి టైంలో మనం స్ట్రెస్ తీసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి నేను నిన్ననే ఆపేశాను. రోహిత్ ఆల్సో సెడ్ నో. అండ్ మళ్ళీ మంచిగా నిద్రపోయి ఫ్రెష్గా లేచి ఐమ్ బ్యాక్. అండ్ హలో, రా తొందరగా. నాకు కూడా వామిటింగ్స్ అయ్యాయి కదా. సో బేసిక్గా ఏంటంటే నిజంగా వీఆర్ ప్రెగ్నెంట్ లో చాలా సార్లు అంటారు దట్ ఈవెన్ ద ఫాదర్, అంటే కాబోయే ఫాదర్, సిమ్టమ్స్ వస్తాయి అనమాట. అది నిజంగా జరుగుతున్నాయి. అంటే నేను వామిటింగ్స్ చేస్తే రోహిత్ ఆల్సో స్పిల్లింగ్ అ లిటిల్, కొంచెం ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఎనీవేస్, ఇది చాలా చాలా కామన్. సో చిల్, ఇట్స్ ఓకే. దాని గురించి నేను ఎక్కువ ఆలోచించాను కూడా. అంటే ఇప్పుడు చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయి అండ్ అక్కడ మేము వీడియో తీసుకోవాలనుకున్నాము. అక్కడ ఏం జరిగిందంటే, టు బి వెరీ ఫ్రాంక్, నిజంగా మర్చిపోయాం. ఫోన్ తీయడమే మర్చిపోయాం. ఒక డిస్కషన్ లో వెళ్ళిపోయాము. ఎందుకంటే ఫస్ట్ స్కానింగ్ అయితే అయిపోయింది. అంటే ఫస్ట్ స్కానింగ్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయిపోయింది అప్పుడే, అంటే స్టార్టింగ్ ప్రెగ్నెన్సీలో. అండ్ ఇది ఫస్ట్ టైం హార్ట్ బీట్ స్కానింగ్ అనమాట. సో వీ వర్ వెరీ కాన్షియస్ అండ్ వెరీ నర్వస్ యాక్చువల్లీ. సో ఆ ఒక డిస్కషన్ లో వెళ్ళిపోయాము. ఆన్ ది వే ఫోన్ తీయడం మర్చిపోయాము. అరే వీడియో తీయాలి కదా, మర్చిపోయాము. ఎంటర్ కూడా అయిపోయాము స్కానింగ్ సెంటర్ లో. అప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళు ఏమన్నారు, నో 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 యూ షుడెంట్ రికార్డ్ ద వీడియో అని, యూజ్ ద ఫోన్ అని అన్నారు వాళ్ళు. సరే మేము ఒక్క టెన్షన్ లో ఉన్నాం, సరే వదిలేసాము. అక్కడ సిచ్యువేషన్ లోపల ఏం జరిగింది అనేది నేను డీటెయిల్ గా చెప్తాము. తన ఫీలింగ్స్ ఏంటి, నా ఫీలింగ్ ఏంటి, అప్పుడు ఏం జరిగింది, ఎలా ఏంటిది. సో వీఆర్ గోయింగ్ టు షేర్ దట్ విత్ యూ ఆల్. రీచ్ అవ్వగానే వి వర్ జస్ట్ వెయిటింగ్ అండ్ డిస్కసింగ్ లైక్ ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ గురించి ఉంది, ఎలా ఏముంటుంది
అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే పాస్ట్ గురించి ఆలోచిస్తే ఒక భయం అయితే ఆబ్వియస్లీ మనసులో ఉంటది కాబట్టి అంటే ఒక ఆలోచనలో వెళ్ళిపోయాము కాసేపు. మళ్ళీ నాకు పిలిచారు లోపల పిలవంగానే ఒక 15-20 మినిట్స్ చెక్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. కానీ నేను అడుగుతూ ఉన్నా ఏమైంది అంటే ప్లీజ్ కొంచెం నీళ్ళు తాగిరండి, కొంచెం కీప్ యువర్ స్టమక్ ఫుల్, వాటర్ తాగండి. నాకు కొంచెం టెన్షన్ వచ్చేసింది. టు బి వెరీ నీకైతే ఫ్రాంక్. టెన్షన్ వచ్చింది లోపల, నువ్వు డాక్టర్ తో ఉన్నావు, మాట్లాడుతున్నావు. నా పరిస్థితి ఏంటి, నాకైతే బయట కూర్చున్నాను, ఎవరు లేరు అక్కడ. అవును. అంటే ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. సో నేను ఇంకా టెన్షన్ పడిపోయి ఏంటి ఏమైంది, అలౌ చేయట్లేదు ఏంటి. సో ఓకే సరే వెయిట్ చేస్తూ 15-20 మినిట్స్ నువ్వు అన్నావు కదా, అవును. అలానే వెయిట్ చేశాను. కానీ ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. అంటే వాళ్ళు మాటకి గో టు ద వాష్రూమ్, డ్రింక్ వాటర్ అండ్ కమ్ అని నాకు 2-3 టైమ్స్ ఇన్ అండ్ అవుట్ పంపిస్తే నేను ఇంకా క్వశ్చన్ మార్క్ లో వెళ్ళిపోతున్నా. ఇంకా క్వశ్చన్ మార్క్ లో తను ఏం ఆన్సర్ ఇవ్వకుండా ఇలా నా ముందు నుంచి 1 వెళ్ళిపోతుంది. మినిట్ అని నేను వెళ్తున్నా, నేను ఇలానే నేను వస్తున్నా, చూస్తున్నాను. నేను నా టెన్షన్ లో ఉన్నాను అనమాట. దాని తర్వాత నేను అన్నా ఐ వాంట్ టు కాల్ మై హస్బెండ్ అని అన్నాం. కానీ వాజ్ లైక్ ఓకే 5 మినిట్స్ వెయిట్ చేయండి అని వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఓకే యూ కెన్ కాల్ యువర్ హస్బెండ్ అని చెప్పారు. అప్పుడు రోహిత్ ఎంట్రీ ఇచ్చారు. సో డాక్టర్ చెప్పారు ప్లీజ్ కమ్ హ్యావ్ ఎ లుక్, ఓకే ఇక్కడ నిల్చోండి. అండ్ ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ద వీడియో యాక్చువల్లీ. అక్కడ పక్కన నర్సెస్ ఉన్నారు, వాళ్ళు ఏమన్నారు నో. అప్పుడే ఫోన్ పాకెట్ లో పెట్టేశాను నేను. ఓకే సరే అంటే మీకు తెలుసు కదా రోహిత్ ఎలాంటి మనిషి, చాలా నో అంటే నో, ఎస్ అంటే ఎస్. నువ్వైతే ఇలా తీసేవాడు కదా, నేనైతే ఎట్లాగైనా హైడ్ చేసి నేను తీసేదాన్ని. అది నా క్యారెక్టర్ అన్నమాట. కావాలంటే కావాలి నాకు అవుట్పుట్ ఉంది లోపల. అవుట్పుట్ ఉంది లోపల. కానీ ఇప్పుడు నాకు ఎట్లాగైనా నేను ఆ ఎక్స్ప్రెషన్, ఆ ఫీలింగ్ క్యాప్చర్ చేయాలి. ఏదైనా కానబ్బా నాకు అది కావాలి అంటే కావాలని నా మైండ్ లో ఉంటది. కానీ రోహిత్ చాలా చాలా సింపుల్, గుడ్ బాయ్ అబ్బా. వాళ్ళు నో అంటే నో, ఎస్ అంటే వాళ్ళు నో చెప్పిన తర్వాత ఎలా తీస్తాను నేను అబ్బా, అది అంటే కూడా. తిట్లు పడతాయి కదా అని ఫీలింగ్ తో. సో తర్వాత డాక్టర్ క్లియర్ గా చూపించారు. అండ్ ఫస్ట్ తనకి చెప్పారు డాక్టర్ ప్లీజ్ మేడం మీరు టెన్షన్ పడకండి, రిలాక్స్ ఉండండి కదా. ఎందుకంటే నేను అన్నాను అప్పుడు మీరు నాకు చెప్పండి మళ్ళీ ఏంటిది, ఏం చెప్పట్లేరు, రోహిత్ ని పిలిచేసారు ఏం చెప్పట్లేదు ఏంటంటే అప్పుడు వాళ్ళు రివీల్ చేశారనమాట. సో ఎట్ లాస్ట్ అక్కడ వాళ్ళు ఆ స్క్రీన్ మీద చూపించి వినిపించారు. అండ్ దిస్ ఇస్ మై స్కాన్. ఫస్ట్ ఏంటంటే చూడంగానే ఈ మాట వినంగానే యువర్ బేబీస్ హార్ట్ బీట్ అనగానే నాకు నిజంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది. నా కళ్ళలో వాటర్ వచ్చేసింది అండ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే నాలో ఒక ప్రాణం అని ఆ ఫీలింగ్ ఒక చాలా ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ మళ్ళీ రోహిత్ ఫేస్ చూసాను, ఈవెన్ హీ గాట్ టియర్స్ ఇన్ హిస్ ఐస్. అండ్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆ మూమెంట్. ఆ ఫ్యూ సెకండ్స్ హియరింగ్ దట్ ఆ సౌండ్ చాలా మంచిగా అనిపించింది. దిస్ ఇస్ ద బేబీస్ హార్ట్ బీట్, ఇది అన్నమాట. సో ఇది చిన్న సాక్ లో ఉంది అండ్ సో క్యూట్. దిస్ వాజ్ ద హార్ట్ బీట్, ఏమంటారు దీన్ని, గ్రాఫ్ కదా, ద ఈకో ఆఫ్ ద హార్ట్ ఇది. సో ఇది స్కానింగ్ రిపోర్ట్ అన్నమాట. సో దట్ వాజ్ లైక్ సో మచ్ ఆఫ్ రిలీఫ్ యు నో. అంటే ఎంత రిలీఫ్ వచ్చింది. దిస్ ఇస్ ద హార్ట్ బీట్ అండ్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ అని. ఇట్ వాజ్ సో మచ్ రిలీఫ్ యాక్చువల్లీ. సో రిపోర్ట్స్ మా చేతిలో రావంగానే ద ఫస్ట్ థింగ్ వి డిడ్ ఇస్ వి వెంట్ అండ్ థ్యాంక్ గాడ్. అండ్ నేను మనసులో ఒకటే అన్నాను ఏంటంటే మై లైఫ్ అండ్ దిస్ లిటిల్ హార్ట్, అంటే దిస్ స్మాల్ లైఫ్, వీఆర్ సరెండింగ్ బోత్ ఆఫ్ us టు యూ. అండ్ మీరు మమ్మల్ని చూసుకోవడం బాధ్యత మీది. అది మీరు ఎలా చూస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఇద్దరిని మంచిగా సేఫ్గా కంప్లీట్ ఈ 9 months యూ హ్యావ్ టు బీ విత్ అస్ అని నేనైతే నిజంగా చాలా నమ్ముతాను. అంటే నాకు ఒక బిలీవ్ ఉంది దట్ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్ అని. యా, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ దట్ వీ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇలాగే మీరు మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉండండి దట్ ఈ మా జర్నీ మంచిగా జరగాలని. అంతే కదా. Thank you so much. Don't forget to like, share and subscribe to Marina's World.